ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఫిబ్రవరి 12వ తేదీన సమ్మెకు సిద్ధమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి సంస్థలు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం సమ్మెకు సిద్ధమవుతా ఉంది. కార్మిక వర్గం సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. దానిలో భాగంగా కేంద్ర లేబర్ అధికారులను సింగరేణి ప్రాంతానికి పంపించి లేబర్ కోడ్ల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మణుగూరులో కూడా లేబర్ కోడ్లు కార్మికులు మేలు చేస్తాయనే పద్ధతిలో లేబర్ అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. కానీ మణుగూరులో ఉన్న కార్మిక వర్గం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. కనీస వేతనాల గురించి, ఉద్యోగ భద్రత గురించి, కార్మికుల యొక్క రక్షణ గురించి, మహిళల యొక్క రక్షణ గురించి, పని గంటల గురించి కార్మిక వర్గం అడిగే ప్రశ్నలకి లేబర్ అధికారులు, సింగరేణి యాజమాన్యం తరఫున వచ్చిన అధికారులు సమాధానం చెప్పలేక ఇవాళ మీటింగ్ని జరగకుండానే వాయిదా వేసుకొని పోయిన పరిస్థితి. లేబర్ కోడ్లు మేలు చేస్తాయంటే చెప్తున్నారు, అందరికీ కనీస వేతనం అని చెప్తున్నారు. ఆ కనీస వేతనం ఎంత ఉన్నదో చెప్పలేదు. జాతీయ కనీస వేతనం 178 రూపాయలు ఎందుకు ప్రకటించారో సమాధానం చెప్పలేదు. 2022 జనవరి 17 నుండి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాల జీవోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో, ఎందుకు ఇవ్వలేదో అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఇవాళ ఉద్యోగ భద్రత విషయంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఏ రకంగా ఉద్యోగ భద్రత ఉంటుందో చెప్పట్లేదు. అందరికీ గ్రాట్యుటీ అని చెప్తున్నారు. ఇప్పుడున్న గ్రాట్యుటీ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు అంటే అధికారుల దగ్గర సమాధానం లేదు. మరి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి గ్రాట్యుటీ ఎట్లా వస్తుందని చెప్పేసి అడిగితే దానికి వాళ్ళ లేబర్ అధికారుల దగ్గర సమాధానం లేకుండా భరిస్తుంది. అంతేకాదు కార్మికుల యొక్క వృత్తి రక్షణకు సంబంధించింది, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్కి సంబంధించిన అంశాల మీద కూడా సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఫిబ్రవరి 12వ తేదీన సమ్మె విచ్ఛిన్నానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలని తిప్పికొట్టి సమ్మెను మొత్తం పెద్ద ఎత్తున జయప్రదం చేసేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకోసం సిద్ధం కావాలని చెప్పేసి కోరుతాము.